జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటంటే సుమన కడుపులో పెరిగింది నీ బిడ్డ? లేదు, నా బిడ్డ, నా కూతురు. సుమన, నీ బిడ్డ అయినా పెద్ద బుట్టమ్మ బిడ్డ అయినా ఇద్దరు ఒక్కటే. ఆ పాము పిల్లే నీ బిడ్డ. మళ్ళీ పాంపిల్ల అంటారండి స్వామి. నా కూతురు పసిపాప, పాంపిల్ల కాదు. సుమనా, ఆవేశపడకు. మన బిడ్డనే ఇక్కడున్నది. పెద్దబొట్టమ్మా, మన బిడ్డ అని నువ్వు వరుసలు కలపకు. నా కూతుర్ని తీసుకెళ్లే అధికారం నీకెవరిచ్చారు? ఒకరు ఇవ్వడమేంటి సుమనా? మాకు పుట్టబోయే బిడ్డనే నువ్వు కడుపులో మోసావు. అది తెలుసుకోకుండా నోరు జారితే ఇబ్బంది పడతావు. పెద్దబొట్టమ్మ, మీ బిడ్డైనా సుమన కడుపులో ఎర పెరుగుతుంది చెప్పు. నీ చెల్లెలు ఏ విధంగా గర్భవతైందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమన్నాయిని. అలా అంటే ఇంతమంది మగాళ్ల ముందు ఏం చెప్తుంది సుమన? చిట్టి చెప్పకపోతే పెద్దబొట్టమ్మ చెప్తుంది. పెద్దావిడ, తనకిలాంటి విషయాల్లో మొహమాటం ఏమీ ఉండదు. తన భర్త విక్రాంత్ బాబుతో సహచర్యం చేయడం వల్ల నెల తప్పిందనుకోవడం కేవలం ప్రచారం. కృష్ణరాయిని నా భర్త నాగయ్య చుట్టాక సుమన గర్భాన్ని చుట్టినప్పుడు విశాలాక్షమ్మవారు గాయత్రీదేవమ్మ అడిగిన మాటను నెరవేర్చడానికి సుమన గర్భవతయింది. చూసావా, నేను నీ భర్తని మాత్రమే, నీ కడుపులో బిడ్డకి తండ్రిని కాదు. అలా అనకూడదురా. ధర్మం ప్రకారమే నడవాలి. నీ భార్యకి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, నష్టం వచ్చినా, లాభం వచ్చినా అందులో నువ్వు భాగస్థుడు అయినప్పుడు బాధ్యతలు తీసుకోవాల్సిందే. సరే విశాల్, అన్నింటికీ ఊ అనే అందం. కాని పసిపాప పాము పిల్లగా ఎలా మారుతుంది? ఇది మాయ కాదా? కాదు తిలోత్తమ. సుమనతో పాటుగా పెద్ద బుట్టమ్మని కూడా తల్లిగా భావించాలి. కాబట్టి పగలు పసిపాపగా, చీకటిపడి రాత్రైతే పాముగా మారుతుంది. సుమనా, తప్పు చేస్తున్నావు. మూగజీవుల్ని పీడించకూడదు. నేనేమి చేయలేదు బావగారు. నా కడుపున పుట్టిన పిల్ల పాముగా మారిందని గురువుగారు చెప్పి ఆయన దారిని ఆయన వెళ్ళిపోయారు. కన్నది నేనైతే ఆ పిల్లకి నేను కూడా తల్లినేనని పెద్దబొట్టమ్మ చెప్తోంది. ఆవిడెక్కడుందో? వెళ్ళిపోయిందనుకుంటా. గురువుగారి మహత్యం వల్ల ఆ కొద్దిసేపు తన రూపం కనిపించింది కానీ లేదంటే ఆడపాముగానే దర్శనమిచ్చేదేమో మనకి. నాకు కాన్పు చేసినంత మాత్రాన తల్లైపోతుందా? అలా అనుకుంటే హాస్పిటల్లో ఎంతమంది పిల్లలు పుడతారు? డెలివరీ అయ్యేలా చేశామని డాక్టర్లు మా పిల్లలే అని అంటారా? అన్నారు కదా. సుమనా, అది వేరు, ఇది వేరు. ఇక్కడ ఆధారాలు, గతంలో జరిగిన సంఘటనల తాలూకా జ్ఞాపకాలున్నాయి. జరుగుతున్న ప్రతి విషయానికి ఏదో ఒక లింక్ ఉండనే ఉంటుంది. విష్, ఎవరు కాదన్నా గురువుగారి మాట వేదవాక్కు.
అందులో సందేహం ఏమీ లేదు. పరీక్షించుకోమన్నందుకే సుమ్మి ఇలా చేస్తుందనుకుంటా. నువ్వు వెళ్ళమనగానే హాల్లో నుంచి ఇటు వచ్చిందిగా పాము పిల్ల. ఇప్పుడు రమ్మను, వస్తుందేమో చూద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.